ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఆస్తులు స్తంభింపు చేశారు. అందరిది కలిపినటువంటి బాధితులకి సంబంధించిన న్యాయం లేదు. కేసు ఎట్లా తేల్చాలో తెలియదు. ఎందుకంటే నిందితులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మిగతా 4 రాష్ట్రాల వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఇక్కడ మేము అరెస్ట్ చేసేసాం కదా అంటారు. యాజ్ ఫర్ జ్యుడిషియరీ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే ఒక చోట అరెస్ట్ అయిన ఉన్న అదే సెక్షన్ అదే పాయింట్ మీద ఇంకొక రాష్ట్రంలో అరెస్ట్ చేయడానికి వీల్లేదు. దాని విధంగా బెయిల్ వచ్చేస్తుంది. అట్లాంటి టాక్టిక్స్ ఉన్నాయన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని సిబిఐకి అప్పచెప్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులు కలిపి ఒకటే చేయడం అన్నటువంటి అట్లాగే చేస్తుండదు సిబిఐ. అట్లాగా వాటిట్లలో అవినీతికి సంబంధించిన దాంట్లో అట్లాగే చేస్తుంది. ఇప్పుడు అవినీతో లేకపోతే గనక కుంభకోణాలు ఏదైనా ఉంటే గనక ఒక ఇంటర్ లింక్డ్ క్రైమ్స్ లైక్ డ్రగ్స్ అట్లాంటి వాటిట్లో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఇప్పుడు ఈ స్టేట్ కంపల్సరీ అన్న దగ్గర ఒక లిటిగేషన్ వచ్చింది. అది కూడా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సెంట్రల్ ఉద్యోగులకి అయితే సెంట్రల్ ఉద్యోగులకి అసలు వీళ్ళు అడగక్కర్లే, వాళ్ళదే రూల్ అది. వాళ్ళే డైరెక్ట్ వీళ్ళు ఇవ్వక్కర్లేదు అసలు పర్మిషన్, వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు.